నా పలుకు వినుడి, లెముకు బారిలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచునందుకై ఒక మనిషిని చంపేశాను నేను. చూడండి ఎంత అధికారం ఇచ్చో. వీడికి అధికారం ఉందని 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇంకోటి ఏంటి తెలుసా, ఒక మనిషి జస్ట్ అనుకోకుండా వీడికి గాయం చేస్తే, ఒక మనిషిని చంపేసి వచ్చి ఇంటికి వచ్చి భార్యల దగ్గరికి వచ్చేమని తెలుసా, నేను ఒకళ్ళని చంపేశాను, హో నన్ను ఎవడేం చేయలేదు, నన్ను ఎవడేం చేయగలడు. చూసారు ఎంత ధైర్యమో. ఈరోజు మనిషికి అంతే కదా, ఈరోజు మనిషి అంతే కదా. ఒకళ్ళని చంపేయడమో వీడి చేతిలో ఉంది. ఎవడు అడగట్లేదండి. భార్యల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు, సింపుల్గా ఏంటి తెలుసా, నాకు ప్రమోషన్ వచ్చింది, జాబ్ వచ్చింది అన్నట్టుగా చెప్తున్నాడు భార్యలకు. ఈరోజు కూడా అంతే కదా. మనిషి ఎన్ని మాటలు చేస్తున్నాడో, భయం లేకుండా తిరుగుతున్నాడు. ఒక మనిషిని చంపేశాడంటే అన్యాయంగా. బాగా వాళ్ళు చంపేసి ఇంటికి వచ్చేసి ఆ భార్యలో ఆదా ఓ సిల్లా పద్యంలో చెప్తున్నాడు. 2వ పద్యం అంటారు ఇది బైబిల్లో. పద్యంలో చెప్తున్నాడు, నేను ఒకడు నన్ను ఎవడో జస్ట్ అలా గాయపరిచినందుకు వాడిని చంపేశాను తెలుసా. నన్ను ఎవడో కూడా అడగడు. ఈరోజు అలాగే ఉన్నారండి. అడిగేవాడు ఎవరూ లేరు, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నన్ను ఎవరు ఆపుతారు. ఇలా లెమెకు ఫ్యామిలీ నుంచి ఆ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదికాండంలో 6వ అధ్యాయంలో మాట బలాత్కారం అనేది ప్రారంభమైంది. ఈ బలాత్కారం అనేది ప్రారంభమైంది. ఇంకో విషయం చెప్పనా, ఈ లెమెకు ఫ్యామిలీలోనే ఉన్నటువంటి కొడుకులు ఎవరైతే ఉన్నారో వారిలో నుంచి ఒక పాడి వచ్చింది. పాడి వచ్చింది. వారిలో నుంచి ఇల్లులు కట్టుకోవడం వచ్చింది. వారిలో నుంచి ఒక మనిషి డెవలప్ అవ్వడం వచ్చింది. వారిలో నుంచి రాజకీయం వచ్చింది. వారిలో నుంచి అధికారం అణిచివేత వచ్చింది. వారిలో నుంచి హింస వచ్చింది. ఈ ఒక్క ఫ్యామిలీయే. ఈ ఒక్క ఫ్యామిలీ నుంచి మొదలైన దరిద్రం ఎంతెలా తయారైంది తెలుసా. బలాత్కారంతో నిండిపోయి, ఈ నిండిపోయిన ప్రపంచాన్ని దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా, భూమి మీద నరులను చేసినందుకు నా యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఒక ఫ్యామిలీని ప్రేమించి క్షమించినందుకు, ఒక కయ్యోని గాడిని క్షమించి పోన్లే బతకరాని వదిలేసినందుకు వాడి నుంచి వచ్చిన సంతానం అంతా కూడా ఇంత దరిద్రంగా తయారైంది. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇదిగో ప్రజలు వాళ్ళు ఏం తెలుసా, మనసుకు నచ్చిన స్త్రీలను, ఆరోగ్యం మొదటి వచనం చదివాం కదా, మనసుకు నచ్చిన స్త్రీలను, మనసుకి ఏది నచ్చితే అదే చేస్తున్నావు ఈరోజు నువ్వు. అవునా కదా చెప్పు. పురుషుడివైనా స్త్రీవైనా మనసుకి నీకు ఏది నచ్చితే అదే చేస్తున్నావు. ఈ రోజు ఏం చేస్తున్నావు తెలుసా, చాలామంది కొన్ని గెట్ టుగెదర్లు జరుగుతున్నాయి. మీకు తెలుసా గెట్ టుగెదర్లు? ఏం గెట్ టుగెదర్లో ఓల్డ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాలకో లేదా ఒక 10 సంవత్సరాలకో మనం అందరం కూడా పాత ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి మనం ఏం చేద్దాం, ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక చోట కూర్చొని గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత సంసారాలు దగ్గరుండి పాడు చేసేసుకుంటున్నారంట. అదేంటండి, అలాగే ఎలా పాడవుతుంది? ఈ దరిద్రం వీటిలో చాలా ఉన్నాయి ఇలాంటివి. గెట్ టుగెదర్లు ఎలా పాడైపోతారంటే, ఇదిగో నువ్వు నేను 10th చదువుకున్నామా, చదువుకున్నాం. 10th అయిపోయిన తర్వాత నీకు మ్యారేజ్ చేసి నువ్వు ఇంకొకరితో ఆయన వెళ్ళిపోయావా, నేను కూడా ఇంకొక ఆమెతో నేను వెళ్ళిపోయినా, ఇప్పుడు గెట్ టుగెదర్లో కలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్రేమించుకుందాం. మీ ఆయన నువ్వు చంపే, మా ఆవిడ్ని నేను చంపేస్తాను. చాలా ఉన్నాయి, 1 2 కాదు. ఇలాగ గెట్ టుగెదర్లో కలుసుకుని ఒక జంట ఏం చేశారు తెలుసా, ఆడికి 2 పిల్లలుంటే ఈవిడికి 3 పిల్లలుంటే ఒకేసారి ఫోన్ చేసుకుని ఫోన్లో నేను పీకి నరికేస్తున్నాను పిల్లల్ని, నువ్వు నరికే అంటే మన ప్రేమ ఎంత గొప్ప. ఇది కొవ్వెక్కింది మీకు. కొవ్వెక్కేసి పిల్లల్ని చంపేసి ఆ భర్తని భార్యను కూడా చంపేసి వీళ్ళిద్దరు కూడా ఏమైపోయి తెలిసి ఏకమైపోయి. జరగట్లేదా? ఉదయం లేచి ఎన్ని చూడట్లేదు నువ్వు. ఎక్కడో జరుగుతున్నాయి అనుకుంటాం, మన ఊర్లో జరుగుతున్నాయి. ఎక్కడో జరుగుతున్నాయి, మన వీధిలో, మన ఇంట్లో, మనలో, మన మధ్యలో జరుగుతున్నాయి. అలా చంపేసి వీళ్ళిద్దరూ ఏకమైపోయి మన ఇద్దరం ప్రశాంతంగా బతుకుతాం. ఎప్పుడు పెళ్ళి అయిన 10 సంవత్సరాలకే. అతనేమో భార్యను చంపేశాడు, ఈమెమో భర్తను చంపేస్తుంది. ప్రశాంతంగా ఏం చేద్దామని తెలుసా, బ్రతికిదామని అలాగే దూరంగా వెళ్ళిపోయి ఆ వైజాగ్ అవతల బ్రతుకుతూ 2 నెలలు కాపురం చేసుకున్న తర్వాత ఈ పుణ్యాత్మురాలు మరలా ఇంకొకరితో మాట్లాడతాం మొదలెట్టింది. అప్పుడు అతడు ఈమెను చంపేసి ఆడు కూడా చచ్చిపోయాడు. చూసారు కుటుంబాలు ఎలా రోడ్డున పడుతున్నాయో.
ఒక మనిషిలో చెడు ఆలోచన, చెడు ఉద్దేశం, నేను ఏది చేసినా పర్వాలేదు, నా కోరిక తీరాలి, నా ఆలోచన నెగ్గాలి అని అనుకుని తను అనుకున్నది చెయ్యాలనుకున్న మనిషి, తను అనుకున్నది చెయ్యాలనుకున్న మనిషి ఈరోజు ఎంత పాపానికైనా ముందుకెళ్తున్నాడు. అవునా కదా? ఎంత పాపానికైనా ముందుకెళ్తున్నాడో, ఇలా ముందుకెళ్తున్న సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బాధపడుతున్నాడంట. ఎప్పుడన్నా చదివారా? ఎప్పుడన్నా ఆలోచించారా? భూమి మీద నరులను చేసినందుకు నా హృదయంలో నొచ్చుకున్నాను, సంతాపమునుందాను. ఇదిగో ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఇంత ఆకారం కలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, ఎలాగైనా సరే ఇదిగో ఏదైనా సృష్టించగల దేవుడు మనుషుడు చేసిన పాపాలను బట్టి హృదయములో నొచ్చుకుని ఏం చేస్తున్నాడంట? బాధపడి ఏడుస్తున్నాడంట. ఇది అర్థమవుతుందా నీకు? ఈ మాటలు కనపడవు నీకు బైబిల్లో. ఏం కనపడతాయి? అబ్రహామును ఆశీర్వదించాడు, ఇదిగో వాళ్ళని ఆశీర్వదించాడు, నన్ను కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎంతసేపు ఇవేనా? ఎంతసేపు ఇవే బ్రతుక? ఎంతసేపు వీటి కొరకేనా? ఏమంటే బాగా ఆలోచించండి. ఇదిగో కడుపు నిండా అన్నము కావాలా? ఇదిగో చూడండి, ఒంటి నిండా బంగారం కావాలా? సావు బ్రతుకులో ఉన్న మనిషికి ఏది కావాలి? చచ్చిపోకుండా ఉండడానికి ఏంటి తెలుసా? అన్నం కావాలి, బంగారం కాదు. నువ్వు కోరుకునే ఇవన్నీ కూడా ఏంటి తెలుసా? సాతానుకు సంబంధించినవి. అవసరమైతే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడో, అవసరమైతే దేవుడు నీకు ఇల్లు ఇస్తాడో, అవసరమైతే దేవుడు నీకు పెళ్లి చేస్తాడో, అవసరమైతే దేవుడు నీకు జాబ్ ఇస్తాడో, వీటి కోసమే ప్రభువుని వెంబడించుకో, వీటి కోసమే ప్రభువుని నమ్ముకోకు, వీటి కోసమే నువ్వు ప్రార్థనకి వెళ్తే అసలు వెళ్ళిన నువ్వును నీకు పెట్టిన ప్రార్థన కూడా దెయ్యం సంబంధించింది, దేవుడికి సంబంధించింది కాదు. విమర్శన అనుకుంటున్నారేమో, మీకు అర్థం కాక అలాగనుకుంటారు. ఇంకొక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ ఏం చేసింది తెలుసా? ఈ సమాజాన్ని గురించి డిస్కషన్ చేసింది. చాలా బాగుంటుంది, వినండి. ఒక ఫ్యామిలీ వల్ల సమాజం పాడైపోతూ వచ్చింది. ఇంకో ఫ్యామిలీ ఏం చేసింది తెలుసా? సమాజం ఎలా ఉందని డిస్కషన్ చేసడం ప్రారంభించింది. ఆ ఫ్యామిలీ ఎవరు చెప్పండి? తెలిసిన వాళ్ళు ఎవరైనా? ఎవరు ఆ ఫ్యామిలీ? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి, త్వరగా చూద్దాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. యాకే కుమారుడు ఎవరంట? ఆగూరు. ఇప్పుడు యాకే అంటే అర్థం ఏంటి తెలుసా? యాకే అంటే అర్థం ఏంటి? విధేయుడు అని అర్థం. యాకే అంటే అర్థం ఏంటి? విధేయుడు. అతని కొడుకు పేరేంటి? ఆగూరు. ఆగూరు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆగూరు అంటే అర్థం ఏంటి తెలుసా? సమకూర్చువాడు. యాకే అంటే అర్థం ఏంటి? విధేయుడు, దేవుడికి లోబడినవాడు. తన కొడుకు పేరేంటి? ఆగూరు. ఆగూరు అంటే అర్థం ఏంటి తెలుసా? సమకూర్చేవాడు. ఏం సమకూర్చుకున్నాడు ఇతనేం సమకూర్చుకున్నాడంటే జ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు. మంచి జ్ఞానంతో బ్రతుకుతున్నాడు. భూమి మీద అసలు బ్రతుకుతున్న మనం దేని కొరకు బ్రతకాలో ఆలోచించాడు. ఆయన పేరు చెప్పండి, ఆగూరు. ఒకసారి ఆలోచించు ఆగూరు గురించి. ఏమి భూమి మీద ఎలా బ్రతకాలో, ఏమి ఆలోచించాలో ప్రారంభించి మాట్లాడుతున్నాడు. ఎంత బాగుంటుందో ఒక్కసారి మనం అది పరిచయం చేసుకుందాం. ఈరోజు మనం ఎలాగున్నామో మనకు అర్థమవుతుంది. చదువుదాం, కింద మాటలు చదువుదాం. ఆ మనుషుడు ఇతాయేలునకును ఈతియేలుకును. చూడండి, ఎవరంటే ఎవరు? యాకేని చూసాం, నెక్స్ట్ ఇంకోటి అగూరుని చూసాం. నెక్స్ట్ అగూరు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆ మనుషుడు ఈతియేలునకును ఏం చేస్తున్నాడంట? ఈతియేలుకును ఉక్కునకును చెప్పిన మాట. బాగా ఆలోచించండి. వాళ్ళకి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు మాట? తనకి స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఈతియేలు. దానికి ఆ పేరుకి అర్థం ఏంటి తెలుసా? దేవుడు తోడున్నాడు. ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? ఉక్కోలు. దానికి అర్థం ఏంటి? ఉక్కాల పేరుకి అర్థం ఏంటి తెలుసా? మహాశక్తివంతుడు. చూడండి, ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. యాకే అర్థం ఏంటి? విధేయుడు. ఆగూరు సమకూర్చేవాడు. ఏం సమకూర్చుకున్నాడు? నీకులాగా లోక సంబంధమైన చెత్తన కాదు, జ్ఞానాన్ని సంపాదించుకోవడం. నెక్స్ట్ తన స్నేహితులు ఎవరంట? ఈతియేలు అనగా దేవుడు నాకు తోడు. చూడండి ఎంత మంచి స్నేహితులో. నీకు కూడా ఉంటారు స్నేహితులు, నీ కూతురికి కూడా ఉంటారు స్నేహితులు. నీకు ఎలాంటి వాళ్ళు స్నేహితులు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి స్నేహితులు ఎవరు ఉండాలి తెలుసా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉండాలి, పనికి మాలలో ఉండకూడదు.
ఈదిలో కూర్చుని సోదులు చెప్పుకొని వాక్యాన్ని ఆలోచించిన వారు ఫ్రెండ్స్ నీకై ఉండకూడదు. వీళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నదో. ఈ ఫ్రెండ్స్‌ల గురించి మాట్లాడుతున్న ఇతను నిజంగానండి జ్ఞానం అంటే అన్నీ చెప్తాడు. వృక్ష శాస్త్రం గురించి చెప్తాడు. జంతు శాస్త్రం గురించి చెప్తాడు. ఫిజిక్స్ చెప్తాడు. అన్నీ ఖగోళ శాస్త్రం గురించి చెప్తాడు. ఎవరు? ఆగూరు. ఇంత జ్ఞానాన్ని చెప్తాడు. ఇంత జ్ఞానాన్ని చెప్పిన ఆయనకి ఏవండి భూమి మీద ఉన్న మనసులో పెట్టుకుని దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. లెమెకు ఫ్యామిలీ వల్ల నాశనం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? మీరు బాగా మనసు పెట్టి వినండి. జ్ఞానం అంటే చూడండి, ఒరే చదువుకోరా నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది అంటది. చూడండి, చదువుకున్న వాళ్ళే పనికిమాలి ఎదవ పనులన్నీ చేస్తున్నారు ఎక్కువ ఇప్పుడు, అవునా కదా? దుర్మార్గ పనులన్నీ చేసేది వాళ్ళే. అలాగని చదువుకోలేని వాళ్ళు చేయట్లేదు అనట్లేదు. ఈ లెమెకై గాడు చేసిన పనులు బట్టి ప్రపంచమంతా చాలా దరిద్రంగా తయారైపోయింది. బలత్కారంతో నిండిపోయింది. మనుషుల్ని అణిచివేస్తున్నారు. మనుషుల్ని దుర్మార్గంగా పాడు చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న కోరికను బయట పెడుతున్నారు. కానీ అగురు దేవుడికి లోబడినవాడు. ఏమని మాట్లాడతాడు తెలుసు అసలు? అద్భుతమైన మాట మాట్లాడతాడు. అదే సామెతల గ్రంథం 30 అధ్యాయంలో దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక మాట మనకు అర్థమవుతుంది. చూద్దాం. 30 అధ్యాయంలో 15వ వచనం చదువుదాం, మనం ఆలోచిద్దాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు. మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? జ్ఞానం కలిగిన వాడు మాట్లాడుతున్నాడు. ఫిజిక్స్ తెలిసినవాడు, వృక్షశాస్త్రం తెలిసినవాడు, జంతు శాస్త్రం తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు మాట్లాడుతున్నాడు. జ్ఞానవంతుడు మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? జలగ. తెలుసా మీకు జలగ? ఎవరికన్నా తెలుసా తెలీదా? జలగ తెలుసా? చెరులో ఉంటుంది. ఎక్కువ దేనికి పడుతుంది? గేదెలు పడుతుంది. ఈ జలగ ఏంటంట? జలకంట ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతురు కరారు అంటున్నాడు. అసలు జలగ గురించి ఎందుకు చెప్తున్నాడు అండి? అసలు వాక్యం చెప్తాం అనేసి జలగ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు ఇక్కడ? సామెతల గ్రంథంలో బాగా విందాం. మీకు జలగ ఈ రోజు రాత్రి మీ కల్లోకి వచ్చేద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి, కల్లోకి వచ్చేసి నిజంగా దోమ కుట్టినట్టుగా అది జలగ పట్టినట్టు ఉంటుంది మీకు. మీరంటే జలగంటే దానికి ఉన్న కోణాలు కొన్ని చెప్తాను నేను, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. జలగ ఏం చేస్తా తెలుసా? దానికి ఇమ్ము అని అంట ఇద్దరు కూతురు ఉన్నారంట. ఫస్ట్ జలగకు ఉన్న గుణం ఏంటంటే, జలగ ఏం తాగుతుంది చెప్పండి? ఏం తాగుతుంది జలగ? రక్తం తాగుతుంది. మనందరం ఏం తింటాం? భోజనం తింటాం. తర్వాత పశువులు కూడా ఇవన్నీ కూడా ఏం తింటాయి? అవి కూడా గడ్డే తింటాయి. ఇప్పుడు ఈ తిన్నదన్నీ కూడా మనకి ఏమి కింద మారాలి? రక్తముగా మారాలి. మనం తిన్నదంతా మనకేం మారాలి? రక్తంగా మారాలి. మనం తిన్నదంతా రక్తముగా మారితేనే మనకు బలం ఉంటుంది, అవునా కదా? అంటే బాగా ఆలోచించండి. మనం రక్తం పెరగడం కోసం, రక్తం అంటే ప్రాణం పెరగడం కోసం ఆహారం తింటాం. కానీ జలగ ఏం చేయాలి తెలుసా? డైరెక్ట్గా రక్తాన్నే తాగేది. మీరు బాగా ఆలోచించండి. ఏం తాగుతుంది? ప్రాణానికి ప్రాణమైన రక్తాన్ని డైరెక్ట్గా రక్తం తాగేద్ది. దీన్ని ఏమన్నారు తెలుసా? ఇమ్మని ఇద్దరు కూతుర్లు అన్నారు. దాన్ని ఏమన్నాడు తెలుసా? జలక్క. మీరు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఏంటి తెలుసా? తృప్తి పడే విధానం దాంట్లో ఉండదంట. మనల్ని పట్టుకున్నప్పుడు ఎంత ఉంటుంది, మనం చూసి లోపు ఏం చేస్తుంది? చాలా పెద్దదైపోతుంది. ఇంకో విషయం చెప్పనా మీకు? చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అది అత్యాశ కలిగినది. ఏంటి అత్యాశ? దానికి తృప్తి అనేదే ఉండదు అసలు. ఎంత ఆశ, చాలా భయంకరమైన ఆశ ఉంటుంది. ఏం తాగుతుంది అది? రక్తము తాగుతుంది. దానిలో ఏంటి తెలుసా? 10 గదులు ఉంటాయి. దేంట్లో 10 గదులు ఉంటాయి. ఏం తాగుతుంది? రక్తం తాగుతుంది. ఆ రక్తం ఒక్కసారి తాగితే ఎంతకాలం వస్తుంది తెలుసా? దానికి ఎంతకాలం వస్తుంది? ఒక్కసారి బ్లడ్ తాగితే 7 నుంచి 12 నెలల వరకు అది ఏం తాగక్కర్లేదంట. ఎంతంట? బాగా మీరు సెర్చ్ చేసుకోండి కావాలితే. జీటీపీని అడుగుతారో, ఏటీపీని అడుగుతారో, మొత్తం మీద ఈ గూగుల్ని అడుగుతారో అడగండి. ఒక్కసారి అది రక్తము తాగితే ఎన్నిసార్లు అంటే ఎంతవరకు అవసరం లేదంట? ఎంతవరకు అంట?
7, 8 నెలలు ఇంచుమించు సంవత్సరం వరకు దానికి అవసరం లేదంట. అంటే ఈ 10 గదుల్లో అంత నిలవ దాసేసుకుంటది. ఇంకో విషయం తెలుసా? దానికున్న లోపడున్న గుణం ఏంటి తెలుసా? తాగిన బ్లడ్‌ని గెడ్డ కట్టకుండా ఉండేటువంటి గుణం కూడా లోపల ఉంటదంట. దేనికి? జలక్కి. చూసారా ఎంతసేపు? నువ్వు ఇప్పుడు తింటావు. మళ్ళీ పొద్దున్నే టిఫిన్‌కి ఏం చేస్తావు? పడిపోతావు తినకపోతే. ఆ జలక్కే సంవత్సరం. అయ్య బాబోయ్! జలగయిపోతే బావుండు కదా అనిపిత్తది మీకిప్పుడు. అవునా కదా! అవునా కదా! ఒకే ఒక్కసారి ఒంటి గురించి విన్నాం. అది నీరు తాగితే ఎంతకాలం దాసుకుంటదది? చెప్పండి ఎంతకాలం? కొన్ని నెలలు. కానీ ఇంతున్న జలగ ఎంతవరకంట? సంవత్సరం వరకు ఉంటదంట. ఇంకో విషయం చెప్పనా? బాగా ఆలోచించండి. అది ఎప్పుడైతే ఒక జీవినో, గేదెనో లేక మనిషినో పట్టుకుంటదో, ఆ పట్టుకున్నట్టు కూడా తెలీదంట. ఎందుకు తెలుసా? మనల్ని ఎక్కడైతే ఆ శరీరాన్ని కట్ చేస్తదో, ఆ కట్ చేసే చోట తన బాడీలోంచి ఒక మత్తుని రిలీజ్ చేస్తదంట. రిలీజ్ చేసి అది మనకేం చేస్తదో తెలుసా? ఆ బాధ మనకు తెలియకుండా ఇలా కట్ చేసిందని ఎప్పుడో తెలుస్తదా? దోమ కొడితే టాప్‌మని కొట్టేసుకుంటాం. అవును కదా! చాలా గట్టిగా సుర్రుమనిపోయేలా కొట్టేసుకుంటాం దోమ కొడితే. కానీ ఈ జలగ పట్టుకుంటేనంట అది కట్ చేస్తున్న కోణం కూడా తెలీదంట. అలా కట్ చేసి చాలా పెద్ద బెజ్జం పెట్టేసి ఇంకా లాగుతూ మొదలుపెడతది. ఆ లాగేటప్పుడు కూడా తెలీదు. దోమ కడుపు నిండా అలాగా గాలిపుడలా నిండిపోయాక టాప్‌మని కొడతాం. అప్పుడు బ్లడ్ ఏం చేద్ది? అలా సిదిగిపోద్ది మన మీద దోమైతే. జలగ అలా కాదు. తను ఎప్పుడైతే మనల్ని కట్ చేస్తదో చాలా పెద్ద బెజ్జం పెడతది. ఆ కట్ చేసినప్పుడు మనకి నొప్పి తెలియకుండా కొన్ని ఏంటి తెలుసా? విషానికి సంబంధించిన లాలాజలాలు కొన్ని విడిచిపెడద్దంట. చూడండి మీరు ఎప్పుడైనా సరే దాన్ని మీరు ఆలోచించినప్పుడు దానికి కూడా కొన్ని పేర్లున్నాయి. ఎప్పుడైనా దాన్ని మీరు ఆలోచించినప్పుడు జలగ పట్టుకున్నప్పుడు ఇంకోటి తెలుసా? లాగితే ఏం జరగదు తెలుసా? రాదు. వస్తదా? రాదు. బాబోయ్! ఏంటి నిజమా? నిజం రాదు. బాగా ఆలోచించండి. అది ప్రాణమైన రక్తాన్నే తాగుతది. మనిషిని పట్టుకుంటే ఎలా కట్ చేస్తుందో బాడీని తెలీదు. పట్టుకుంటే ఎన్ని రోజులకు సరిపడగా తాగేద్ది? సంవత్సరానికి సరిపడగా తాగేత్తే ఈ జలగని బైబిల్ వచ్చిన భాషలో హెబ్రూ, గీక్, లాటిన్ భాషలో దీన్నేమన్నారో తెలుసా? ఇంకా యూదుల కొన్ని సాంప్రదాయ గ్రంథాల్లో దీన్నేమన్నారో తెలుసా? హెబ్రూలో అయితే దీన్నేమన్నారో తెలుసా? అలూకా అన్నారు దీన్ని. ఏమన్నారు? అలూకా అన్నారు. ఇప్పుడు కొన్ని హెబ్రూ పదాల్లోనికి వెళ్ళి యూదుల సాంప్రదాయాల్లోనికెళ్తే దీన్నేమన్నారో తెలుసా? కరెక్ట్ అయిన పదం ఏంటో తెలుసా? రక్తాన్ని తాగే రాక్షసి లేక దెయ్యము అన్నారు. దేన్ని? మనుషుల దగ్గర నుంచి ఎక్కడికొచ్చేసారేటండి అనుకోవచ్చు మీరు. మనుషుల దగ్గర నుంచి ఇక్కడికి రాలేదు మనం. మీకు అర్థమవుతదిప్పుడు. ఒక జ్ఞానవంతుడు మాట్లాడతాడు. దేని గురించంట? జలగ్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఏం చేస్తదో తెలుసా? ఏం చేస్తదంట? సంతృప్తి లేనిది. ఇంకా తాగుతూనే ఒక్కసారి తాగితే ఏం చేస్తదంట? సంవత్సరం తరబడి దానికి సరిపోద్ది. ఇదిగో అది చేసిన కట్టింగు తీస్తున్న బ్లడ్ కూడా తెలీదు. ఎందుకు ఇది ఇలాగుంటదంటే ఏమన్నా తెలుసా? రక్తాన్ని తాగే రాక్షసి లేక దెయ్యం. బాబోయ్! దానికి అలాగో ఆ మాట ఉపయోగించారా? యెస్ అదే ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారో తెలుసా? ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? బాగా ఆలోచించండి. ఆ జలగ ఈ జలగ ఈ జలగ ఏ జలగన్నాం? రాక్షసి జలగ. ఈ రాక్షసి జలగ గురించి మాట్లాడుతూ పై వచనాల్లో జలగ మనిషి అయిపోతే ఎలాగుంటదో మాట్లాడతాడు. కింద వచనాల్లో కూడా జలగ జలగ ఎలాగైతే రక్తం తాగేస్తుందో, జలగకి ఎలాగైతే సంతృప్తి లేదో, జలగ ఎలాగైతే ఒకసారి రక్తం తాగితే సంవత్సరం తరబడి బ్రతుకుతుందో, ఈ మనుషులు 6 అడుగులున్న మనుషుల గురించి మాట్లాడడానికే రాక్షసి అయినటువంటి జలగని తీసుకొచ్చాడు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నత్త కనపడితే కూర వండాలనిపిస్తుంది నీకు. చేపను కనపడితే ఏం చేయాలి? అందులో ఏం చేయాలంటే బెండకాయ ఎట్టి పులిసెట్టాలనిపిస్తుంది. ఈయనకి కనపడింది జలగ. జలగ గురించి ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఏం జల గురించి మాట్లాడుతుంది తెలుసా? ఆశ్చర్యపోతాం. పైన మాటల్లో 11 చూడండి. 11 చూడండి. 30:11 చూడండి. 30:11 చూడండి. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదో. మీకు అర్థముందా? వీళ్ళ మనుషులు కాదు, వీళ్ళ జలగలో.
జలగలా పట్టుకుంటారు తల్లిదండ్రులను ద్వేషించే విషయంలో. ఇప్పుడు దాకా మాట్లాడుకున్న చిన్న జీవి గురించి కాదు, జలగలాంటోళ్ళు పట్టుకున్నారా వాళ్ళు చేసే పాపంలో సంతృప్తి ఉండదు, చేస్తూనే ఉంటారు. మీకు అర్థమవుతుందా? రాక్షసిలాగా, రాక్షసి రక్తాన్ని తాగే రాక్షసి జలగ ఎలాగైందో ఈరోజు మనిషి అలాగయ్యాడు. ఇదిగో తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం వీళ్ళందరూ కూడా ఏంటి తెలుసా? జలగలో, రాక్షసి జలగలో. ఒక మనిషి ఈరోజు మీరు బాగా ఆలోచించండి, పాపంలో ఎలాగైపోయాడు తెలుసా? మల్టీ స్పెషాలిటీ మనం హాస్పిటల్కి వెళ్తాం, ఇంకా మల్టీ మార్కెట్కి వెళ్తాం, సూపర్ మార్కెట్కి వెళ్తాం, అక్కడ అన్నీ దొరుకుతాయా? దొరుకుతాయి. ఏమేమి దొరుకుతాయి? ఏం దొరుకుతాయి? అన్నీ దొరుకుతాయి. దొరకందంటే ఏముండదు. ఏముంటాయి? అన్నీ ఉంటాయి. చింతపండు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, జోళ్ళు ఉంటాయి, పిడకలు ఉంటాయి, పేడ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి. పేడ కూడా దొరుకుతుంది. ఆవు పేడ దొరకలేదు, పిడకలు లేవండి, ఇది బుక్ చేసి ఎక్కడుంది? ఉంది, క్లిప్ కార్డులో ఉంది. అలా ఈరోజు మనిషి మార్కెట్గా మారిపోయాడంటే ఒక మనిషిలోనే ఇన్ని పాపాలు ఉన్నాయి. ఇన్ని పాపాలకు రిబ్బన్ కట్ చేసిన ఫ్యామిలీ చెప్పండి, లెమెకు ఫ్యామిలీ. ఒక మనిషిలో మల్టీగా అన్ని రకాల వ్యభిచారం, దొంగతనం, మూర్ఖత్వం, అన్ని పాపాలు ఒక మనిషిలో కనపడుతున్నాయి. ఇలాంటి మనిషిని, ఇలాంటి దుర్మార్గుని, జలగలాగా, రాక్షసిలాగా, రక్తాన్ని తాగే రాక్షసిలాగా బ్రతుకుతున్న ఈ మనిషిని దేవుడు ఎందుకు క్షమించాలి? క్షమించాలా? నిస్వార్థపరులు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అందరిలో కూడా స్వార్థమే, అవునా కదా? అన్ని రకాల పాపాలు ఒక మనిషిలో కనపడుతున్నప్పుడు ఆ మనిషిని చంపేయాలా, ప్రేమించాలా, క్షమించాలా? ఏం చేయాలి చెప్పండి? ఈ పాపాల గురించి ఆలోచించకుండా ఇంక మాకు కావాలి శరీరానికి సంబంధించిన స్వస్థతలు, ఆరోగ్యాలు ఎవడా దేవుడు? ఇస్తాడు. ఎవరు? మోషే గారు. ఎంత వయసు అంట? వృద్ధాప్యంలో కూడా ఎముకల్లో ఏం తగ్గలేదంట. అసలు నిజంగా ఆయన ఎముకలో రోడ్లు అండి బాబా. అసలు ఆరోగ్యం ఎవరిచ్చారు? కళ్ళు కూడా ఏం లేదు, మసక రాలేదు. దేవుడు ఆరోగ్యం ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడుండి పేపర్ చదవడానికి కళ్ళజోడు, మనకి అక్షరాలు కనపడవు కదా, అవునా కదా? దేవుడు ప్రేమిస్తే ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. వాటి కొరకే బతుకో, పాపము లేకుండా బ్రతుకు, పాపాన్ని ద్వేషించు. ఈ జలగలాగా తల్లిదండ్రులు ద్వేషించే తరం లేదా? మరి వాడికి తల్లిదండ్రులు లేరా? ఎవరికే? లెమెకుకి లేడా? మరి వాళ్ళని అడగలేదా 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని? ఒకటి చంపొచ్చా? ఎంత దుర్మార్గంగా బయలుదేరారు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? రాచి రంపాన్ని పెట్టేస్తున్నారు ఈ రోజున. కన్న తల్లిగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. కన్న తండ్రికి మొన్న అయింది కదా, ఆదివారం ఏమైంది? ఫాదర్స్ డే అయింది కదా. ఆ రోజుకి స్టేటస్ పెడతారు, తర్వాత రోజు కూడేటారు. తండ్రికి ఉన్నారా పిల్లలు? బోళ్ళు మంది. తల్లిదండ్రులు శపించే తరం వీళ్ళు. పెద్ద పెద్ద జలగలు, కంటికి కనిపించిన రాక్షసి జలగలు వీళ్ళు. వీళ్ళు అనుకున్నదే చేస్తారు. వీళ్ళకి నచ్చితే ఇంట్లో ఉంటారు, లేకపోతే ఇంట్లోంచి పోతారు, అవునా కదా? ఎవరు నచ్చితే ఎవరో ఒకరిని తీసుకొచ్చేస్తారు, లేకపోతే నచ్చితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నచ్చితే బతుకుతారు, లేకపోతే గోదావరిలో ఏం చేస్తారు? దూకేస్తారు, ఊరేసుకుని చచ్చిపోతారు. ఇలా తరాల గురించి మాట్లాడుతున్నాడండి ఒక జ్ఞానవంతుడు. నీకు జ్ఞానం ఉంటే పాపం చేస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పి దేవుడికి దగ్గర చేయి. చాలా సమయం అయిపోయింది, వినండి. దేవునికి దగ్గర చేయి. ఇలా మాట్లాడుతూ ఇంకో జలగల గురించి మాట్లాడడం చూడండి. తమ దృష్టికి తామే శుద్ధులమై తన మాల్యము నుండి కడగబడని తరము కలదు. వీళ్ళు ఏం చేస్తారంట? ఒరే బ్రతుకు మార్చుకోరా, పాపం 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 వదలరా, దేవుని దగ్గరికి వెళ్ళరా, ఒరే అంత్యకాలంలో ఉన్నామరా, ఆయన రాకడ సమీపిస్తుందిరా, ఒరే ఇదేం బ్రతుకురా, మారరా అంటే నేను మారను, నన్ను మార్చుకోవాల్సింది ఎవరు? దేవుడు. దేవుడు చెడగొట్టాడు నిన్ను మార్చుకోవడానికి. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు మనిషి. బాగా ఆలోచించండి. ఏం అర్థమవుతుంది ఈరోజు మనుషులకి? వాక్యం విలువలు లేదు, వాక్యానికి సంబంధించిన ఆలోచనలు లేవు. మనిషికి ఏది అవసరమో అది ఇవ్వాలని సాతానుగాడు అనుకుంటే దేవుడికి ఏది ఇవ్వకూడదు, అది ఆ విధంగా మనిషి బ్రతుకుతున్నాడు, అవునా కదా? ఇంకో తరం ఏమన్నాడంట? వాళ్ళ బాప్తి నెక్స్ట్ కన్నులు నెత్తికొచ్చిన తరం అంటే ఏంటి? కన్నులు నెత్తి మీద ఉంటే జీవేటి? కప్ప. ఎక్కడ ఉంటాయి కళ్ళు? నెత్తి మీద ఉంటాయి. ఎగురుతుందా? అలాగెళ్తుంది, అది ఎగురుతుంది. ఈ కళ్ళుకు నెత్తిన వచ్చిన వాళ్ళు ఎగిరితే వెళ్తారు, బండి వేసుకుని వెళ్తారు, వాళ్ళు తిన్నంగా వెళ్తాడు వీడు. అలా ఎగురుతా వెళ్తాడు. ఆ పక్కన లారీ వాడు కూడా జాయిగా వస్తాడు పాపం. వాడు చదివితే ఈ ఎగురుతా వెళ్ళేటంట ఈ ఆట దానికి ఎంత వస్తాడు? ఏమైపుతాడు? కళ్ళు నెత్తికెక్కింది. కప్పకుండా నెత్తి మీద అందుకున్నది ఏం చేద్ది? ఎగురుతున్న కళ్ళు నెత్తికెక్కిన తరం. కను రెప్పలో
పైకి ఎత్తబడి ఉన్నవే, కింద చూపు ఉండదు వీళ్ళకి. ఉందా? ఇప్పుడు వాక్యం చెప్తున్న వాక్యం మీద చూపు ఉందా నీకు? అమ్మో ఇలాంటి ఆయన వద్దు బాబోయ్, ఇలాంటి వాక్యం వద్దు బాబోయ్, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సంఘాలు కడతాకు వచ్చారు బాబోయ్, సంఘాలు నడికొడతాకు వచ్చారు. ఇదిగో ఏజెన్సీలో 22 ఏళ్ళ నుంచి సేవ పరిచర్య చేస్తున్నాం. సేవ పరిచర్య చేసి అనేకులు మారుస్తుంటే వేరే పాస్టర్ గారులు వచ్చి అక్కడ సంఘాలు కట్టుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ మీకు అర్థమవుతుందా? మేము మార్చినోళ్ళు, మేము బాప్తిస్మం ఇచ్చినోళ్ళు, ఇదిగో మాకు లోబడినోళ్ళు వాళ్ళ కాదండి, సేవకులను సపోర్ట్ చేసి మీరు దగ్గర ఏరియాలు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఇదిగో సేవ చేసుకోండి అని ఎప్పటికీ 20 ఏళ్ళ నుంచి అక్కడ సంఘాలు మేము వాక్యాన్ని చెప్పి నడిపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు అక్కడ సంఘాలు స్థాపించుకుంటూ సపోర్ట్ చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? ఇది అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పిన మాట మీకు బాధ కలిగినా చెప్తాను వినండి. ఏంటి తెలుసా? ఈరోజు నాలాంటి వాళ్ళు లేకపోతే నాలాంటి సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? మందని కాపాడుకోవాలి, వాళ్ళని చెదరకుండా చూసుకోవాలి. ఇదిగో వాళ్ళ దగ్గర నుంచి ఏమి దండుకోవాలి, ఏం దండుకోవాలి తెలుసా? దశమ భాగాలు దండుకోవాలి. వాళ్ళని బయటికి వెళ్ళకూడదు. ఇది నేను చెప్పే మాట కాదు. ఈ దుర్మార్గమైన జలగలో పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 23 చదవడం త్వరగా, 23 చదవడం త్వరగా, మత్తయి సువార్తలో 23 చదవడం త్వరగా. మత్తయి సువార్తలో ఏమన్నా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతుని చెల్లించి ధర్మశాస్త్రములోను ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును వదిలేశారు. బాగా వినండి, విశ్వాసాన్ని వదిలేశారు. 10వ వంతు జీలకర్ర తెచ్చే, పుదీనా తెచ్చే, ఏం తెస్తావు? 10వ వంతు ఏది కావాలో అది తెచ్చే, ఏది కావాలో అది తెచ్చే అని చెప్తున్నారు. కానీ నీతిగా నేను బ్రతకను, నువ్వు బ్రతక్కో అంటే ఏ జలగలు? ఏ దుర్మార్గమైన జలగలు కాదా? రక్తాన్ని తాగేసి జలగలు కాదా? ఆ స్థానంలో నేనున్నా సరే చెప్తున్నాను, మీరు బాధపడినా చెప్తున్నాను. యేసు ప్రభు గారు బ్రతుకుతున్న రోజుల్లో, ఆయన ప్రకటిస్తున్న రోజుల్లో ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచయులు ఇలాగే మారిపోయారు. ఇదిగో నువ్వు ప్రార్థనకు వచ్చినా రాపలేదు, నీ దశమ భాగం నాకు పంపేయి, నువ్వు నీతిగా బ్రతికినా బ్రతకలే పర్వాలేదు, నా దగ్గరికి వచ్చాయి, ఇదిగో నేను నీతిగా బ్రతకను. అసలు ఒక మాట మీకు చెప్పనండి, ఒక మాట మీకు చెప్పనా? మీరు బాగా ఆలోచిస్తే సేవకుడు విశ్వాస జీవితంలో మాదిరి కలిగి బ్రతకాలి. ఆ విశ్వాస మాదిరిని ఇంకో విశ్వాసులు అనుకూలించుకుని బ్రతకాలి. ఎక్కడుందో మాట? అది బైబిల్లో ఉంది, లేని మాట కాదు. అది కూడా బైబిల్లో ఉంది. ఇక్కడ ఏంటంట మీరు 10వ వంతులో పుదీనాని అడుగుతున్నారు, జీలకర్రని అడుగుతున్నారు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంట సోపులోని అడుగుతున్నారు. నీతిని, విశ్వాసాన్ని, కనికరమును వదిలేస్తారు. అంటే మీరు ఏ జలగలు? రాక్షసి జలగలు కాదా? డబ్బుల కోసం పరిచర్య చేసే జలగలు కాదా? అర్థమవుతుందా? ఏ జలగల మీరు? నిలువున తాగెత్తలేదా రక్తం తాగినట్టు? మీకు అర్థమవట్లేదా? నేను కాదు, ఇక్కడ కాదు, చాలా చోట్ల ఏం మాట్లాడుతాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన కోణం వేరు, దేవుడు ఆలోచించే విధానం వేరు. మనసు పెట్టి మీకు పెడితే, మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇదిగో ఆ భయంకరమైన జలగల తల్లిదండ్రులు ద్వేషిస్తున్నారు. జలగలు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాలు చెప్పండి. కళ్ళుకు నెత్తికెక్కేసి మారమంటే మారననే జలగలు చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పండి. కళ్ళు నెత్తికెక్కేసిన తరం చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు వినిపించండి. ఎవరు వెళ్తున్నారు? మన ఏజెన్సీకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అరగంట ఒక ముసలావిడికి 75 సంవత్సరాల ఆవిడకి వాక్యం చెప్తే ఆవిడేమన్నా తెలుసా? ఎంత జ్ఞానంగా ఏమని మాట్లాడని తెలుసా? అందరికీ దేవుడు ఒక్కడనండి, మీ యేసు ప్రభు మాకు వద్దండి, మాకు భూదేవి తల్లి ఉందండి అన్నదండి. 70 సంవత్సరాలు ఆవిడ. జ్ఞానం లేని వాళ్ళు ఎవరండి? జ్ఞానం లేని వాళ్ళు ఎవరో ఆలోచించండి. వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వాక్య ప్రకారంగా బ్రతకలేనివాడే జ్ఞానం లేనివాడు. వాక్యం కోసం ఆలోచించిన వాడే. దేవుడు చెప్పిన కోణం సపరేట్గా ఉంది, అది నాకు అర్థం కావాలి. భూమి మీద నాశనం అయిపోయే వాటి కొరకు కాదు, నేను అంటున్న మాట కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 చదవండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, ఈ జీవితకాలానికే ప్రభు ఈ స్వస్థతలకే, ఈ ఆరోగ్యాలకే, ఈ ఇల్లు కట్టుకోవడానికి, ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడానికే, ఈ భూమి మీద కోరికలు తీర్చుకోవడానికే ప్రభువుని నమ్ముకోవాలని నువ్వు అనుకుంటే, అలాంటి వాళ్ళు వెంట నువ్వు తిరుగుతుంటే మనుషులందరికంటే ఏమన్నాడో దౌర్భాగ్యులు మీరు. నేనంటున్న మాట కాదు. ఎవరంట? ధనాన్ని తినేసే జలగా, భూమి మీద బ్రతికే జలగా, నీ మీద జలగే బెటర్ ఏమో ఒకసారి ఆలోచించండి. అవును కదా? ఆ జలగతో మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పనా? ఆయన మాట్లాడుతూ అంటాడు, కొన్ని నాకు అర్థం కావట్లేదు, ఎంత జ్ఞానవంతున్నా నేను,
కొన్ని నాకు అర్థం కావట్లేదు అంటాడు అక్కడ సామెతల గ్రంథం. కొన్ని నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఏం అర్థం కాలేదయ్యా అంటే, ఇదిగో పురుషునితో వెళ్ళిపోతున్నా, కన్యకతో వెళ్ళిపోతున్నా పురుషుని జాడ. అంటే అర్థం ఏంటి? చాలా భయంకరమైనదండి. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? ఒక కన్యక, పెళ్లి కాని అమ్మాయితో ఒక పురుషుడు తిరుగుతున్నాడో, ఇష్టానుసారంగా పాపం చేస్తున్నాడు కానీ తెలియట్లేదు. ఆమె కనీసం అవ్వట్లేదు. కారణం ఏంటి? మరే మనం సుఖపడదాం, శరీర సుఖాన్ని అనుభవిద్దాం కాబట్టి ఇదిగో మనం కలుసుకున్నప్పుడు ఇదిగో నేను కలుసు అవ్వకుండా, నాకు గర్భం రాకుండా మనం ప్లాన్ చేసుకుందాం. లేరలగా ఎంత దుర్మార్గమైన జలగలు. ఇన్ని జలగల లోకంలో పెట్టుకుని, మన మధ్యలో పెట్టుకుని వాళ్ళని మార్చే ప్రయత్నం ఇంతైనా చేయకుండా బ్రతుకుతున్నామంటే ఏమండి, మనంత దౌర్భాగ్యులు ఎవరుంటారు? నేను ముగిస్తాను, వినండి, ముగిస్తాను. ఇంత దౌర్భాగ్యులు ఎవరుంటారు? ఇది కన్యకద వెళ్ళిపోతున్న పురుషుడు, ఆ జాడ తెలుస్తుందా? ఎంతమంది ట్యాబ్లెట్లు మింగేయట్లేదు. కాలేజ్ అనే పేరు నెట్టేసి బయటికి వెళ్ళిపోయి, కాలేజ్ అనే పేరు చెప్పిన బయటికి వెళ్ళిపోయి ఎవరెవరితో వాళ్ళ ఇష్టానుసారంగా ఉండి, ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఏం తెలియనట్టు ఉండి ఎన్ని ట్యాబ్లెట్లు మింగేసి శారీరక లౌకిక సంబంధాలు కలిగి ఇదిగో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. గర్భాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే చెప్తున్నాడు ఆయన. ఆయనకు అర్థం కాంది. ఇంత జ్ఞానవంతుడు. పురుషుని జాడ తెలియట్లేదు. అమ్మ, ఎంత తెలివి మీరిపోయారు పాపం చేయడంలో మనుషులు. మీకు అర్థమవుందా? ఎంత తెలివిగా చేస్తున్నారు మనుషులు పాపాన్ని. ఇంత తెలివిగా మనుషులు చాలా తెలివి మీరిపోయారండి. చాలా తెలివి మీరిపోయారు. ఇందాక చెప్పాను కదా, సేవకుడు పరిచర్య కోసం ఒక మగబిడ్డ కావాలని ఉన్న భార్యను వదిలేసి ఆడపిల్లలని ఆమె చోటుకి వెళ్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఎలాంటి వాళ్ళు క్షమించాలా? లోకమంతా అలాగే ఉందా? ఒక ఊరు ఉందా అలాగా? ప్రపంచం అంతా అలాగే ఉందా? మరి ఈ ప్రపంచాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడా? క్షమిస్తున్నాడా? ఎంతకాలం క్షమించాలి? ఎంతకాలం సహించాలి? ఎంతకాలం ఆయన ఎదురు చూడాలి? ఎంతకాలము చూసినా సరే అలాగే బ్రతుకుతున్నాడు. అందుకే చెబుతుంది వాక్యం తెలుసా? ఆయన నేడో రేపో రాబోతున్నాడు. ఎవరి క్రియల తగ్గ వారికి ఏం చేస్తాడో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? వ్యభిచారంలో ఉన్నావా? ధనం పిచ్చెట్టేసి ఉన్నావా? కోరికలతో ఉన్నావా? ఏ రకంలో తల్లిదండ్రులకు లోబడకుండా ఉన్నావా? పాపము కడుక్కో అంటే పర్వాలేదు అన్నట్టుగా నువ్వు ఉన్నావా? ఎలా ఉన్నావు? నువ్వు ఏ జలగవో? రేపొద్దున మీ ఫ్రెండ్ అడుగు, నువ్వే జలగరా అంటే, నేనేం జలగట్రా అంటే, వ్యభిచారంలో సంతృప్తి లేదు. ఆ వ్యభిచారం జలగ ఎలా తాగుతుందో సంవత్సరం తరబడి సరిపడగా ఆ వ్యభిచారం నీకు సంతృప్తి అవ్వట్లేదు. ఎంత చేసిన వ్యభిచారంలోనే బ్రతుకుతూనే ఉన్నావు నువ్వు. ఆ డబ్బు కోసమే బ్రతుకుతున్నావు నువ్వు. ఇంత భయంకరమైన జలగల్లాంటి వాళ్ళు ఉన్నారో అని ఆ జల గురించి మాట్లాడి అగురు తెలివైనోడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఎవరికైనా తెలివైన మాట చెప్పు. నువ్వు తెలివైన మాట చెప్పు. తెలివైన మాట అంటే ఏంటి? ఒక మనిషిని పాపం నుంచి బయటకు తీసుకొచ్చేదే తెలివైన మాట అండి. వాక్యపు విలువ అంటే కూడా అర్థం ఇదే. శక్తి కలిగినది వాక్యం, రెండంచుల ఖడ్గం. చూడండి, ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు వాక్యం దూరుచు 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 ఒక మనిషి హృదయాన్ని మారుస్తుంది. అలా ప్రకటించే మాటలేయి, అలా వినిపించే మనిషిలేరి లేరు ప్రియమైన వారలారా. అప్పుడున్న ఇదే నిలదీశాడు ప్రభు. దశంభాగాలు కోరుకుంటారు మనుషులు, మార్పును కోరుకోరా? నీతి, విశ్వాసం, కనికరం మీలో లేదంటే పగ పట్టి సిలువేసేశారు. ఏమండి, ఎన్ని స్వస్థతలు చేశాడు ఆయన. వీళ్ళు నాశనం అయిపోను కాకంటే అవ్వదా? కానీ హృదయం ఏమి నిండిపోయిందంట? బలత్కారంతో నిండిపోయింది. ఒక పాపం కాదు మనిషిలో, అన్ని రకాల పాపాలు ఒక మనిషిలో ఉన్నాయి. ఈరోజు అన్ని రకాల పాపాలు ఒక మనిషిలో ఉన్నాయి. ఆ అన్ని రకాల పాపాలు కలిగిన మనిషిని మార్చాలంటే ఏం చేయాలి తెలుసా? మహనీయుడు ఒకటి చేశాడండి. ఆ మాట చదివి ముగిద్దాం. మహనీయుడైన ప్రభు ఒకటి చేశాడు, అది మనకు అర్థం కావాలి. మహనీయుడైనటువంటి దేవుడు ఒక అద్భుతమైన క్రియ చేశాడు, అది మనకు అర్థం కావాలి. ఇంత భయంకరమైన జలగలో రేపొద్దున మాట్లాడు. నీ ఫ్రెండ్ వ్యభిచారంలో ఉంటే నువ్వు వ్యభిచారపు జలగా, డబ్బు పిచ్చిలో ఉంటే నువ్వే జలగా, లోకం పిచ్చిలో ఉంటే ఏ జలగా, స్వస్థతల పిచ్చిలో నువ్వే జలగా. ఈ జలగలన్నీ చుట్టూ చెప్పండి. నిన్ను అడుగుతున్న ఒక మాటగా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే జలగా? ఆ జలగనేమన్నారు హెబ్రీలో? రక్తము తాగే ఏ రాక్షసి నువ్వు? దేవుడొద్దా? దేవుడిని ఇందాక మనం చదువుకున్నది తెలుసా? తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఆ చెప్పబడిన మాటలన్నీ ఒక మనిషికే. ఆయన ఎవరో? తిమోతి గారు. ఆ మాటలే రోమపత్రికలో చెప్పాడు, ఆ మాటలే కొరింథీ పత్రికలో, రోమపత్రికలో సంఘాలకి చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు రాస్తూ ఒక మనిషిగా చెప్తున్నాడు అన్ని మాటలు. మనుషులు ఎలా ఉంటాడంట? దుర్మార్గులు, దుష్టులు,
ఏంటంట? ధనాపేక్షకులు, ఇదిగో అహంకారులు, స్వార్థపరులని ఒక్క పౌలు గారు, ఒక్క తిమోతి గారిగా చెప్తున్నారు. ఒక్క మనిషికి ఇవన్నీ అవసరం అవసరం. ఎందుకంటే ఒక్క మనిషిలో అన్ని పాపాలు కనపడుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరు ప్రశ్నించుకో. ప్రభు ఏం చేస్తున్నా తెలుసా? ఇవాళ కాకపోతే రేపైనా నువ్వేం చేస్తావని, మారతావని ఆయన ఎదురు చూస్తున్నాడు. కొరింథీ పత్రికలో ఆ మాట చూడండి. ఆయన పాపముగా మారిపోయాడన్న ఆ మాట, ఒక్కసారి ఆ మాట చదువుకుని ముగిద్దాం. ఒకసారి ఆ మాట చూద్దాం త్వరగా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపం చేసిన ఓ మనిషి నీ కోసం ఆయన పాప ఆకారాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి, ఇది అర్థమవుదా నీకు? ఆయన చేసిన స్వస్థతలు, ఆరోగ్యాలు ఇవే కనపడుతున్నాయా? 6 అడుగుల ఆకారంతో ఆయన ఈ లోకానికి వచ్చింది. ఇదిగో నీ కళ్ళు లేకపోతే కళ్ళు ఇవ్వడానికే, కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇవ్వడానికి. ఇదే కాదు, మీరు బాగా ఆలోచించండి. బ్రష్ ఉదయాన్నే మనం ఏం చేయడానికి? పళ్ళు దొంగను పక్కడడానికే, టిఫిన్ చేయడానికి అదే, భోజనం చేయడానికి అదే, సాయంత్రం భోజనం చేయడానికి కాదు. మీకు అర్థమవుతుందా? ఈ స్వస్థతలు అనేవి, లేకపోతే ఈ శరీరానికి సంబంధించిన అవసరతలు అనేవి నీ జీవితకాలంలో ఏది అవసరమయ్యో అప్పుడు ఇవ్వడానికి మాత్రమే. కానీ పాపములో నుంచి నువ్వేం చేయాలంట? బయటకు రావడానికి ఆయన ఎలా మారిపోయాడంట? పాపముగా మారిపోయి. ఇది అర్థమవుతే ఇంకో భార్యను కోరవు నువ్వు. ఇది అర్థమవుతే వ్యభిచారం కోరవు. ఇది అర్థమైతే దానము పిచ్చితో ఉండవు. ఇది అర్థమైతే వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకుంటావు. ఇది అర్థమైతే తప్పులు చేయవు. ఇది అర్థమైతే స్వార్థంతో ఉండవు. ఇది అర్థమైతే క్రూరుడిగా మారో. ఇది అర్థమైతే దేవుని కంటే ఎక్కువ ఏం కోరుకో? నువ్వు సుఖాన్ని కోరుకో. ఇది అర్థం కాకే నీ కోసం పాపముగా మారిపోయాడు ఆయన. తెలుసా నీకు? ఎప్పుడన్నా ఆలోచించావా? నీ కోసం ఇంత చేశాడు ఆయన. ఇది ఎప్పుడన్నా నీకు అర్థమవుతుందా? పాట పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఏడ్చేస్తాం అంతే. అలా ఏడ్చేసావు. నిన్ను చూసి ఇంకొకరు ఏడ్చేస్తారు, నిన్ను చూసి ఇంకొకరు ఏడ్చేస్తారు. అలాగ ఏడ్చేస్తారు. ప్రార్థన అయిపోయి బయటికి వెళ్తారు. ఏడ్చేసిన వాళ్ళు ఎవరెవరో వాళ్ళందరూ కలిసి దెబ్బలాడుకుంటారు. ఏడ్చావు కదా ఆయన కోసం. అక్కడ ఏడ్చాను, అక్కడేమొచ్చింది? ఏడుపు వచ్చింది. ఇక్కడేమొచ్చింది? గొడవ వచ్చింది. తర్వాత నీకు మరణం వస్తుంది. అర్థమవుతుందా? యాక్ట్ చేయదు దేవుడి దగ్గర, నటించొద్దు దేవుడి దగ్గర. బైబిల్ ఏం చెప్తుంది? ఈ జీవితకాలానికి ప్రభువు నమ్ముకుంటే నువ్వు దౌర్భాగ్యుడు. ఆయన నీ కోసం ఏమైపోయాడంట? పాపముగా మారిపోయాడు. నీ పాప నదులు రాగలవా ఆయన దగ్గరికి? ఒకవేళ బాప్తిసం తీసుకుని ఒకవేళ పాపంలో పడిపోయామో, పశ్చాత్తాపంతో రాగలవా ఆయన దగ్గరికి? ఎప్పుడు చచ్చిపోతామో తెల్లండి. మరణం ఎలాగొస్తుందో తెలియదండి. అలా కూర్చున్న వాళ్ళు చచ్చిపోవచ్చు, ఇలా మాట్లాడుతున్న చచ్చిపోవచ్చు, దూరంగా వింటున్న వాళ్ళు చచ్చిపోవచ్చు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు చచ్చిపోవచ్చు. భయంకరంగా మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? టపా చచ్చిపోతున్నారు. చచ్చిపోయే లోకంలో ఉన్నాం మనం. చావు కోసం భయపడకండి. ఎవరి కోసం ఎదురు చూడాలి? నీ కోసం పాపముగా మారిపోయాడని పిలుస్తున్నాడు. నేను పాపంగా మారిపోయాను తెలుసా నీ కోసం. అందుకని ఇందాక ఒక పాట చూసాం. సిలువలో ఆయన చేసిన త్యాగం నీకు అర్థమైతే, ఆయనకి ఈ లోకానికి వచ్చిన విధానం నీకు అర్థమైతే పాపం చెయ్యు. కూతురి మీద ఎక్కుతున్నాడు తండ్రి, అవునా కదా? వదిలిని చేరుస్తున్నాడు. భయంకరం పాపంలో ఉన్నాడు మనిషి. ఈ పాపంలో ఉన్న మనిషికి ప్రభువుని అర్థమయ్యేలా పరిచయం చేయండి. ఏం చేయడు తెలుసా? ఏం చేయడు? పాపం చేయడు. ఇంత జ్ఞానాన్ని చెప్పిన ఆగురు ఏమంటున్నాడు తెలుసా? ఫైనల్గా మాట చూద్దాం. సామెతల 30వ అధ్యాయంలో మాట చూసి ముగింపు ప్రార్థన చేస్తాను నేను. ఆ మాట చూడండి ఏమంటున్నాడు తెలుసా? జలగ గురించి మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? 17వ వచనంలో, తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని కన్ను ఏమన్నాడంట? ఇదిగో జలగలా ఉన్నావు నువ్వు. ఇదిగో తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయ కాకి పీక్కెళ్ళిపోయే పక్షిరాజు తన పిల్లలు కట్టేద్దంట. ఎంత భయంకరమైన మాట అన్నాడండి. నువ్వు జాగ్రత్తగా బ్రతకకపోతే ఏం చేస్తుంది? పక్షిరాజు వస్తుంది, ఆ గుడ్లు పీక్కెళ్ళిపోయి పిల్లలు కట్టేది. పిల్లలు కడితే ఏమంట తెలుసా? పక్షి ఏమంటుంది? ఇదిగో దుర్మార్గుడు కొళ్ళి తినండి, దుష్టుడు కొళ్ళి తినండి. ఎంత బాగుందండి అన్నమాట. దుర్మార్గంగా బ్రతికేవాడు కొళ్ళయ్యి. ఒక సిలువలో ఉన్న ఒక దొంగనే తెలుసా కొళ్ళు పొడి చేసిన ఎవరు చెప్పండి? ఒక పక్షి వచ్చి కొళ్ళు పొడి చేసింది కదా. ఆ పక్షి అంట ఆ కొళ్ళు పొడి చేసంట ఆ ఆహారాన్ని పట్టుకెళ్ళిపోంట పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో దుర్మార్గుడు కొళ్ళు, ఇది హ్యాపీగా తినండి. దుర్మార్గుడు ఎంత భయంకరంగా రాయించాడు ఏంటండి. దేవుడేం చేయాలి నిన్ను?
ఎంత చెప్తున్నాను, నీకు నిద్ర వచ్చేస్తుంది, నేను ఏం చేయాలి నిన్ను? తలుసుకున్నాడంటే పక్క నుంచి పాముని రప్పించి అతని దగ్గరికి ఇలాగా. నిద్ర వస్తుంది అప్పుడు? పాము ఇలాగ వస్తుంది. ఎందుకు వచ్చావంటే, నీకు నిద్ర రాకుండా ఉండడానికి వచ్చాను. అవునా కదా? రావా? ఏంటంట, లోయకాకి కన్ను పీకేస్తుంది. కన్ను పీకేసి ఏం చేస్తుందంట? కన్ను పీకేసి ఏం చేస్తుందంట? ఆ ఆహారంగా తన పిల్లలకు ఆహారంగా తినమని పెట్టేదంట. ఎంత కసిండి, ఎంత కసి! దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? కోపం వచ్చి ఏం చేయడం తెలుసా? ఒక సేవకుడు యథార్థవంతుడు శపిస్తే ఎలుగుబంట్లు ఏం చేసినాయంట? ఊళ్ళోకి వచ్చేసి ఆడ ఎలుగుబంట్లు వచ్చేసి 42 పిల్లల్నే చంపేసినాయి. దేవుడు కోప్పడితే ఏదైనా చేయగలడు. పక్కనున్న చెరువుని లేకపోతే పక్కనున్న గోదావరి ఏలూరుని కలిసిరా అంటాడంతే. జస్ట్ ఇలాగెళ్ళి మళ్ళీ ఇలాగెళ్తుంది. మనందరం ఏమైపోతాం? శవాలైపోతాం. చేపలన్నీ మనల్ని ఏం చేస్తాయి? తినేస్తాయి. ఆ ఎలుగుబంట్లు పంపించినప్పుడు ఎందుకు తెలిసి ఆడ ఎలుగుబంట్లు పంపించాడు? ఆ మాట చెప్పి ముగిస్తుంది. ఎందుకు తెలిసి ఆడ ఎలుగుబంట్లు పంపించాడు? 42 బాలురు, ఒక సేవకుడు యథార్థవంతుడు వెళ్తుంటే ఏమని తిట్టారు వాళ్ళు? బోడివాడ. ఈరోజు మీ పిల్లలకు సేవకులంటే గౌరవం ఉందా? ఇందాక పిల్లలు వచ్చి చక్కగా, నువ్వేమో చక్కగా ఫస్ట్ పాట పాడిందండి, లాస్ట్ వరకు ఉందండి. బిడ్డను దేవుడు దీవించునుగాక, మనకంటే బలంగా వాడుకునుగాక, ఉన్నతమైన స్థితిలో బిడ్డను దేవుడు నడిపించునుగాక. ఇంకా ముగించట్లేదన్న నిన్ను కూడా దేవుడు ఏం చెయ్యును? చెప్పండి, ఏం చెయ్యునుగాక? బాగా ఆలోచించ. ఆడ ఎలుగుబంట్లు వచ్చేసినాయి. ఆడ ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళ గౌరవం లేకుండా మాట్లాడతారు చాలా పిల్లలు. ఇలా గెలిపోతూ ఎవరైనా పిల్లల్ని మనం అలా మాట్లాడుతుంటే బూతులు మాట్లాడతారు. బుద్ధి లేని పిల్లలేళ్ళో, బాధ్యత లేకుండా తల్లిని పెంచారు వీళ్ళనే. కాబట్టి తల్లులు పిల్లలు కలిగిన ఎలుగుబంటి ఆడ ఎలుగుబంట్లు పంపేసి దేవుడు మొత్తం ఒక్కళ్ళే మిగిల్చకుండా ఏం చేశాడు? చీల్చి చంపించేశాడు. బుద్ధి లేని తల్లులారా, పిల్లల్ని సరిగ్గా పెంచలేని వారులారా, సరిగ్గా ఆలోచించలేని వారులారా, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇవాళ రేపు నేను రాబోతున్నాను, నువ్వేమవుతావంట? మారి. హెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. దుర్మార్గుడుగా చచ్చిపోకూడదు. ఆ దుర్మార్గత నుంచి మనిషి మారాలంటే ఆ మనిషి దగ్గర నువ్వు వాక్యం పట్టుకెళ్ళాలి. మారిన మనుషులు ఎక్కడున్నారయ్యా? ఎక్కడున్నారు మనుషులు? ప్రతి చోట ఉన్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే కూడా ఈ శబ్దం బయటికి వెళ్తుంటుంది, ఎవరో వింటుంటారు. అలా మారినోళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలియదా రిజల్ట్స్? అలా మారినోళ్ళు చాలామంది ఉన్నారు. మారి ఇప్పుడు వాక్యాన్ని పట్టుకుని బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా వాక్యం చెబుతుంటే కూడా జబర్దస్త్లో జోడీలో కూడా ఎదవేసలు వేసిన వాళ్ళు కూడా ఆ శబ్దాన్ని విని కొన్ని మాటలకు హృదయాన్ని మార్చుకుని దేవుని వైపు తిరిగేసి ఇదిగో బైబిల్ చేతబట్టి బోధించేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏ హృదయానికి ఏ మాట వెళతాదో ఎవరి చేతిలో ఉంది? ఇది నీకు అర్థం కాదు, అందుకుని అడ్డపడతావు. బాగా ఆలోచించండి. నిన్ను ప్రేమించిన దేవుడు నీకు కోసం పాపంగా మారాడు. ఆయన రెండో రాకడలో రాబోతున్నాడు. సిద్ధపడితే ఎత్తబడతావు, నీ ఇష్టానుసారంగా ఉంటే విడవబడతావు. దుర్మార్గుడు ఉండి చచ్చిపోకూడదు. ఆ దుర్మార్గుడు నా మాటలు చెబితే వాడు మారి నన్ను తెలుసుకుని చచ్చిపోవాలి. అది దేవుని ఉద్దేశం, అది దేవుని సంతోషం. ఈ సువార్త సభలో కూడా ఏంటి తెలుసా? దేవుని సంతోషం ఏంటి తెలుసా? దుర్మార్గంగా బ్రతికేవాడు మారాలన్నదే దేవుడి ఉద్దేశం. ఆ దుర్మార్గుడికి వాక్యం అందించాలన్నదే క్రైస్తవుడి ఉద్దేశం అవ్వాలి. ఆ వాక్యం అందించే విషయంలో ఎంత కష్టాన్నైనా ఇష్టంగా ఇచ్చేసి, చూడండి కొంతమంది మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి పనిచేశారు పిల్లలు, పాపం పెళ్ళైన పిల్లలు. నేను చాలా బాధపడ్డాను, ఎంత పని చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా సందకాడ వచ్చి పని చేస్తున్నారు పిల్లలు కూడా. వీళ్ళు ఎంత పని చేస్తున్నారు ప్రభా, వీళ్ళకి ఫలితం ఎలాగొస్తుంది ప్రభా అంటే, నా యందు ఎవరైతే ప్రయాసపడతారో వాళ్ళు విడువక నేను ఏం చేస్తానో కావలసింది ఇస్తాను. ఇలాంటి ప్రయత్నం చేయండి. ఎవరికైనా భోజనాలు పెడతారు, చాలామంది అన్యులు కూడా పెడతారు. వస్త్రాలు ఇస్తారా? వాళ్ళు కూడా ఇస్తారు. రక్తదానం చేస్తారు. ఒక మనిషిని మార్చే క్రియ ఎక్కడ జరుగుతుంది? ఒక దుర్మార్గుని మార్చి, ఒక రాక్షసి జలగలా బ్రతికేటువంటి మనిషిని మార్చే ముందెక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో కాదా? వాళ్ళని మార్చేది ప్రభు కాదా? వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చింది ప్రభువును కాదా? ఈ ప్రభువును పరిచయం చేసే పనిలో ఏమండి ఫలితం రాదా? చూస్తూ ఉండి ఇలాంటి పిల్లలే గొప్పోళ్ళు అయిపోయారు. చరిత్రలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచించు, నీ హృదయమును దేవుడు కదిలించునుగాక. విన్న మాటలు నీలో ఫలించునుగాక. అపార్థం చేసుకుంటే దేవుడు నీకు అర్థమయ్యేలాగా గుర్తు చేయునుగాక. ఆలోచించండి, మంచి నిర్ణయంతో దేవుని కొరకు సిద్ధపడండి. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి ప్రార్థనలో ఏకీభవించండి.
దేవుడు